హాయ్ గైస్, ఈరోజు మీకు లాస్ట్ ఒక 1 year నుంచి నేను ట్రై చేస్తున్నాను ఒక స్పాట్. మేఘాలు ఎక్కువగా వస్తాయి, అది మీకు చూపిద్దాం. లాస్ట్ ఇయర్ ట్రై చేశాను కానీ నాకు అది దొరకలేదు. ఈరోజు మళ్ళీ వెళ్తున్నాను. ఎలా వెళ్ళాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే మనము మీకు రూట్ కూడా చూపిస్తాను. ఇది మీకు వైజాగ్ నుంచి వచ్చే రూటు. అరకు వ్యాలీ కొంచెం దాటినాక, ఎంఆర్ ఆఫీస్ దాటినాక, మ్యూజియం దాటినాక ఇలా వస్తే మీకు ఇక్కడ అక్షయ ఇన్ అని చెప్పేసి హోటల్ ఉంటుంది మీకు, అక్షయ ఇన్. సో ఈ రూట్లో ఇలా వెళ్ళిపోతే మీకు పద్మావతి గార్డెన్ వస్తుంది. ఈ జంక్షన్లో అక్షయ ఇన్కి ఆపోజిట్లో మీకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఈ రూట్లో ఎంఆర్ఓ ఆఫీస్ పక్క నుంచి, ఈ రూట్లో నుంచి ఇప్పుడు మనం వెళ్ళాలి. ఈ రూట్లో నుంచి ఇలా వెళ్తే మనకి కొత్త వలస, పప్పుడు వలస, సెరగాం ఇలాంటి ఊర్లన్నీ దాటి వెళ్ళిన తర్వాత మనకి అది వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ టైము 6:45 అయింది. వెలుతురుగానే ఉంది, కాకపోతే మంచు ఎక్కువగా ఉంది. ఇవన్నీ దాటుకొని ఆ అవతల హిల్స్ ఉంటాయి. ఆ హిల్స్ పైకి ఎక్కటం వల్ల మనకి ఇవన్నీ కూడా కిందన లోయలో ఉండేటట్టు ఈ డౌన్ ఏరియా అంతా కూడా మనకి తెల్లగా ఫాగ్లా కనిపిస్తుంది. రూట్ కూడా పెద్ద వైడ్గా ఉండదు, నార్మల్ రూట్ బాగానే ఉంటుంది, వెళ్ళొచ్చు. ఇప్పుడు రైట్ సైడ్ అంతా కూడా మనకి కొత్త వలస గార్డెన్ అనమాట. ఇదంతా కూడా రైట్ సైడ్ అంతా కూడా మనకి గార్డెన్. ఇప్పుడు ఇలా ముందుకెళ్తే మనకి ఇక్కడ జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే, ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే స్ట్రైట్గా లెఫ్ట్ మనకి చొంపి విలేజ్ వస్తుంది. చొంపి కూడా ఫేమస్. ఈ రైట్ సైడ్ వెళ్తే ఇప్పుడు మనం వెళ్ళాల్సింది రైట్ సైడ్. ఈ రైట్ సైడ్ ఏంటంటే ఇలా వెళ్ళగానే మనకి ఫస్ట్ వచ్చే విలేజ్ కొత్త వలస. ఇది కొత్త వలస. ఈ లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంది కదా, ఇది మనకి ఏంటంటే రాముల వారి గుడి. ఇక్కడ శ్రీరామనవమి చాలా బాగా చేస్తారు, ఫేమస్ అనమాట, చాలా ఫేమస్. ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా నుంచి అప్పుడు ఇక్కడ ఒక పెద్ద తిరణాలలాగే జరుగుతుంది. చాలా ఫేమస్ గుడి. గుడి అయితే చిన్నదే ఉంటుంది కానీ చాలా ఫేమస్. ఇది మనకి కొత్త వలస విలేజ్. ఇది ఈ విలేజ్ దాటి వెళ్ళిన తర్వాత మనకి చూసారు కదా, చాలా ఫాగ్ చాలా ఎక్కువగా ఉంది. లైట్ వేసినా సరే కనిపించకుండా ఇంచుమించు 7 అవుతుంది. పప్పుడు వలస దాటి తర్వాత సిరిగాం దాటిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనం సిరిగాం పైన మనకి ఘాట్ రూట్. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మనకి అరకు నుంచి, వైజాగ్ నుంచి అరకు వచ్చే రూట్ కన్నా డబల్ ఘాట్ ఉంటుంది. నెక్స్ట్ రూట్ కూడా చూసారు కదా, చాలా నేరోగా ఉంది. కాకపోతే ఏంటంటే లక్ ఏంటంటే మనకి ఇది తార్ రోడ్డు ఉంది, బ్లాక్ టాప్ రోడ్డు, చాలా నీట్గా. కాకపోతే ఏంటంటే చిన్న దగ్గర కటింగ్స్ ఉంటాయి, హెయిర్ పిన్ బెండ్స్ టైప్లో. మనకి పైకి వచ్చేసాం కదా, హిల్స్ పైకి ఎక్కుతున్నాము. మనకి కింద విలేజ్లోకి అయితే మనకి ఇంకా మనకి ఎండ రాలేదు, కానీ పైకి ఎక్కాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి 6 o'clockకే మనకి సన్ రైస్ అనేవి మనకి ఇక్కడికి వచ్చేస్తాయి. లాస్ట్కి రీచ్ అయ్యాము. బట్ నేను అనుకున్నంత మంచి అయితే ఉండకపోవచ్చు, చూద్దాం. ఇక్కడ పైన లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక చిన్న గుడిసెలాగా ఉంది. ఇదేంటంటే మామూలుగా కల్లాలు అంటారు కదా, ఏదైనా నూర్పులు ఇటువంటివి పంట ఇది చేసేది అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా అలాగే చిన్న గుడిసెలాగా ఉంది. ఈ పైకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మనం చాలా పైకి వచ్చాము. ఫ్రంట్న మనకి కనిపిస్తున్నాయి కదా హిల్స్. ఆ హిల్స్ డౌన్లో మనకి ఏదైతే మనం మంచు ఆ పొగలో నుంచి వచ్చాం కదా, ఆ పొగ అనేది ఏంటంటే మనకి మనం ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు ఆ ఫాగ్లో నుంచి వచ్చాం కదా, ఆ మనకి ఏదైతే ఇప్పుడైతే కనిపిస్తుందో అక్కడ వైట్గా, అది ఆ ఫాగ్ అనమాట. ఆ ఫాగ్లో నుంచి దాటుకుంటూ మనం హిల్ పైకి ఎక్కడం వల్ల మనకి సన్ రైస్ అనేవి పైన ఉన్నాయి. ఇంకా కింద మీరు వచ్చినట్టయితే మనం వచ్చిన ఏరియా వైట్గా ఉన్నదంతా కూడా మనం ఇప్పుడు ఏదైతే ట్రావెల్ చేసుకుంటూ వచ్చామో అది ఆ కింద ఏరియా. ఈ ఫాగ్ అనేది ఏంటంటే ఒక్కోసారి 10 o'clockకి పోతుంది, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2 o'clock వరకు కూడా మనకి సన్ రైస్ అనేవి అక్కడ పడకుండా ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే ట్రావెల్ చేసుకొచ్చామో ఆ వైట్ ఏరియా అంతా కూడా ఆ విలేజెస్లో ఇంకా ఫాగ్ అయితే ఇలాగే ఫామ్ అయ్యి ఉంది. ఇంకా అది షూట్ చేయాలని నేను 1 year నుంచి ట్రై చేస్తున్నాను, బట్ రాలేదు. ఈసారి కూడా మిస్ అయ్యాను. మామూలుగా అనుకుంటే ఈ కొండ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా కవర్ అయిపోద్ది, వైట్గా ఒక పాల సముద్రంలా ఉంటుంది. అది నేను మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను, నేను 2 daysలో మళ్ళీ కవర్ చేస్తాను, ఎందుకంటే ఇది నాది ఫేవరెట్ స్పాట్.
నెక్స్ట్ ఏంటంటే మీకు నెక్స్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు లాస్ట్ టైం ఒక ట్రెక్కింగ్ చేశాను. ఆ ట్రెక్కింగ్ చేసినప్పుడు ఒక హిల్ ఎక్కాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ హిల్ మళ్ళీ ప్లాన్ చేస్తాను. ఆ హిల్ ఏదంటే మీకు ఆ పైన కనిపిస్తుంది కదా, అది కనిపిస్తుంది కదా, ఆ హిల్ పైకి ఎక్కాము. ఆ రోజు నేను ఎక్కాను. నెక్స్ట్ టైం ఏంటంటే నేను ఆ హిల్ కూడా ఎక్కడానికి నేను ట్రై చేస్తాను మీకు చూపించడానికి. ఈ స్పాట్ కూడా నెక్స్ట్ మళ్ళీ నేను వస్తాను, రావాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు సాటిస్ఫై అవ్వలేదు. సాటిస్ఫై అయ్యే వరకు ఇక్కడ కూడా వస్తుంది. లాస్ట్ టైం నేను మీకు గాలికొండ వ్యూ పాయింట్ చూపించినప్పుడు అది మేఘం మనకి టచ్ అయింది. ఇది మేఘం కాదు, మంచు. యాక్చువల్గా ఇక్కడ వస్తున్నప్పుడు కూడా మాకు చేతులు అవి పట్టేసి సరిగ్గా ట్రై కూడా చేయలేకపోయాము. కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఇది కూడా ప్లాన్ చేయండి. మీకు ఆ రూట్ మ్యాప్ అది నేను ఆల్రెడీ నేను మీకు దీంట్లో పెడతాను. సో నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. ఇప్పుడు మనకి పైన అయితే మనకి ఇక్కడ ఎండ వచ్చింది, కానీ కిందకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మనం ఆ ఫాగ్లో నుంచే వెళ్ళాల్సి వస్తుంది. చెప్పాను కదా, ఒక్కొక్కసారి 2 o'clock వరకు కూడా మనకి సన్ రైజ్ అనేవి రావు. ఈ ఫాగ్ అడ్డేస్తుంది పైన. ఓకే, ఇప్పుడు నేను అనుకున్నంత అయితే రాలేదు. మళ్ళీ నేను ప్లాన్ చేస్తాను. ఐ థింక్ ఈ స్పాట్ మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే మీరు ప్లాన్ చేయండి. అరకు వ్యాలీ నుంచి కరెక్ట్గా 12 kilometers వచ్చింది. కరెక్ట్గా 12 kilometers ప్లాన్ చేయండి, కంపల్సరీ చాలా బాగుంటుంది.